నమస్కారం. మీరు చూస్తోంది జిఎం న్యూస్. నా పేరు భావన. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా గుడివాడ ముస్లిం స్వర్ణకారుల ప్రమాణ స్వీకార కార్యక్రమం. ముస్లిం స్వర్ణకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది అన్న ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు. ఉత్కంఠభరితంగా ముగిసిన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ జేఎన్టీయు అంతర్ కళాశాలల స్పోర్ట్స్ మీట్. విజేతలకు బహుమతులు అందించిన యూనివర్సిటీ కార్యదర్శి శ్యామ్ కుమార్. ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గుడివాడ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశం. గుడివాడ నియోజకవర్గ శాసనసభ టీడీపీ సీటు పిన్నమనేని బాబ్జీకి ఖరారు చేయాలని నినాదాలు చేసిన కార్యకర్తలు. గుడివాడ ఎన్జీఓస్ హోమ్ నందు రాష్ట్ర ముస్లిం స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో గుడివాడ పట్టణ ముస్లిం స్వర్ణకారుల సంఘం ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముస్లిం స్వర్ణకారుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు 10 కోట్ల తక్షణ సహాయం అందించారని ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గుడివాడ ఎన్జీఓ హోంలో రాష్ట్ర స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో గుడివాడ పట్టణ ముస్లిం స్వర్ణకారుల సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పిన్నమనేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, నారా హమారా టీడీపీ అమరు కార్యక్రమం ద్వారా ముస్లింలలో స్వర్ణకారులు ఉన్నారనే విషయం తెలిసిందని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే వారి సంక్షేమానికి 10 కోట్ల రూపాయలు కేటాయించారని పేర్కొన్నారు. స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అన్నారు. నూతన స్వర్ణకారుల సంఘ అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ మహమ్మద్ ఖాసిం, సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే రియాజ్, కార్యదర్శి షేక్ ఖాజావలి తదితరులు పాల్గొన్నారు. మొన్న ఉన్న ప్రాబ్లమ్స్ మీరు చెప్పుకుని దీని మీద ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నాం అనేది మీరు చెప్తున్న దాని ప్రకారం జులైలో ఎప్పుడో ఏర్పాటు చేసుకుంటే చెప్తున్నాను. యాక్చువల్గా నేను 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అయితే 2 సంవత్సరాలు అపోజిషన్లో ఓడిపోయి ఉన్నాను. నేను బడికి ఈ ముస్లిం స్వర్ణకార సంఘం ఒకటి ఉందని, దాని కింద ఇంతమంది సభ్యులు ఉన్నారని నాకు తెలవదు. నేను మంత్రిగా కూడా చేసే కానీ నేను అనేది ఏంటంటే మీ దగ్గరికి రిప్రజెంటేషన్సే లేకపోవటం వలన కొన్ని చేతి వృత్తులకి ఏదో రోజువారీ వెళ్తున్నారు కాబట్టి ఏదో పూలు తెచ్చుకుని ఇంట్లో గడిపిస్తాం అనే దీనిలో తప్పిస్తే ఎవరు కూడా దీని మీద ముందరికి వెళ్తామని చెప్పి ప్రయత్నం ఇప్పుడు దాకా చేయకపోవటం వలన కొద్దిగా మీ సంఘం అనేది కొద్దిగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ రోజు వరకు ఉంది. దానికి మొన్న ముస్లింస్ అందరూ కూడా ఈ నారా హమారా అని చెప్పి గుంటూరులో ఏర్పాటు చేయించారు. ఆ సభలో యాక్చువల్గా మీకున్న ప్రాబ్లమ్స్ మీరు చెప్పడం, మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేయడం అని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి దానికి అనుగుణంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతాం మొదలుపెట్టారు. మీకు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఆల్రెడీ ఈ పథకం కింద పీజీ ఈ కింద మార్పించుకోవడానికి కానివ్వండి, దాని ద్వారా ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయ సహకారాలు పూర్తిగా పొందుతుంది కానివ్వండి అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకి సంబంధించినంత వరకు ఏదో ఈ ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ నుంచి కొన్ని లోన్లు వస్తున్నాయి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మొన్న వస్తే ఇవ్వలేదు కానీ అప్పుడు మొదటి సంవత్సరం అబూ గారు తీసుకొచ్చారు. అబూ గారు తీసుకొస్తే దాదాపు 25 లోన్లు ఎన్నో వేరే బ్యాంక్ వాళ్ళు ఎవరు అంటే కనుక మా ఉత్తర కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నుంచి నేను ఆ 25 లోన్లకి అబూ గారి రిప్రజెంటేషన్ పెట్టి దాదాపు 25 దాకా ఇచ్చింది 30 లోన్లు. ముస్లిం కుటుంబాలు ఏదైతే స్వర్ణకార వృత్తిలో ఉన్నాయో వారందరూ కలిపి ఒక అసోసియేషన్ ఏర్పడి మీ కుటుంబాలని బాగు చేసుకుంటానికి కానీ మీరు చేస్తున్నటువంటి వృత్తిలో ఏదైనా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు సాధించడంలో ఒక సంఘంగా వ్యక్తి కన్నా వ్యవస్థ పోతుంది. వ్యక్తులుగా మనం సాధించలేని వ్యవస్థగా ఏర్పాటు సాధించడం ఖచ్చితంగా అటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసుకుని ఈ రోజున వీరందరూ కూడా ఒక చక్కటి కార్యక్రమంలో ఈరోజు మీరందరూ కూడా పాల్గొన్నారు. చాలా సంతోషం. మరి ఆబు గారు చెప్పారు నాకు గుడివాడ పట్టణంలో 30-35 కుటుంబాలు ఈ వృత్తి మీద ఆధారపడి ఉన్నాయి.
జీవనాధారం లేదు. మరి తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఇక్కడ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు, తప్పనిసరిగా వస్తామని చెప్పారు. ఈరోజు గుడివాడ పట్టణంలో తీసుకుంటే ముఖ్యంగా ముస్లిం సోదరులు స్వర్ణకార వృత్తిలో ఉన్నటువంటి మీకే కాకుండా ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీ సోదరులకి లబ్ధి చేకూరాలనే విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేసుకునే కాకుండా పట్టణంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇదే కాదు, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఈ కుటుంబాలకి వ్యక్తిగతంగా ఇచ్చేటటువంటి పథకాలతో పాటు ఇది ఒక వ్యాపారం పెట్టుకోవడం కానీ వస్తువులు తయారు చేయడం కానీ దీనికి కూడా కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో కానీ మూలధనం కావాలి. ఎవరికైనా సరే ఏ వ్యాపారం సాధించాలన్నా ఒక మూలధనం కావాలి. కాబట్టి ఆ మూలధనాన్ని ఏర్పాటు చేసే విషయంలో కానీ మరి మీ తరఫున చేసేటటువంటి కార్యక్రమాలన్నింటిలో ప్రభుత్వం దృష్టికి మా వంతు సహకారాన్ని తీసుకెళ్ళి మీకు న్యాయం చేస్తామని చెప్పి తప్పనిసరిగా తెలియజేస్తాం. ఏపీ ముస్లిం స్వర్ణకారుల సంఘం తరఫున ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయించి ఆబు గారు నిన్న మొన్నటి నుంచి కూడా చెప్తా ఉన్నాడు. ఇదంతా కూడా అనుకుంటే అంతా కూడా స్వర్ణకారులు అని అనుకున్నాం. ఇట్లా కాదండి, ఈ ముస్లిమ్స్లో కూడా చేతి వృత్తులు బంగారం పని చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళంతా కూడా స్వర్ణకారుల కింద వస్తారు అని చెప్పి స్టేట్ కమిటీ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మేము ఏర్పాటు చేసామని చెప్పడం. ఇప్పుడు నాకు అర్థమైన దాన్ని బట్టి ఇక్కడ బాబు గారు కానీ రియాజ్ గారు కానీ చెప్పిన దాన్ని బట్టి ఏదైతే స్వర్ణకారులకి ప్రభుత్వం ఏదైతే చేతి వృత్తిలో వాళ్ళకి ఏదైతే ఇస్తా ఉందో అదే మీ అందరికీ కూడా దాంట్లో వాళ్ళలోనే చేర్పించి ఇవ్వటమా, లేకపోతే ముస్లింల సంఘం ఇప్పుడు సపరేట్గా పెట్టారు కాబట్టి వాళ్ళ ద్వారా స్వర్ణకారుల సంఘం ఏర్పాటు చేశారు కాబట్టి దానికి సపరేట్గా ఫండ్ ఇవ్వటమా. ఇందాక రియాజ్ గారు చెప్పారు మైనారిటీ కార్పొరేషన్ కింద తెచ్చుకోవాలంటే ఇదంతా ఇబ్బందిగా ఉంది. అట్లాగే వాళ్ళ ఆదరణ పరంగా కూడా ఏదైతే ఇప్పుడు బాబు గారు చెప్తా ఉన్నారో నారా హమారా అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి బాసటగా ఉన్నామని చెప్పి నారా హమారా అని చెప్పి గుంటూరులో జరిగినటువంటి సభ ఏదైతే ఉందో ఆ సభలో ముఖ్యమంత్రి గారు ఒక పాయింట్ గా దీన్ని చేర్పించి బీసీఈగా చేర్పించి ఆదరణ పథకం సంబంధించిన కూడా ఇస్తామని చెప్పడం అవన్నీ కూడా ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక వాగ్దానం ఇచ్చారో కాపు ఈ విధంగా అన్నిటికీ ఫెడరేషన్స్ ఇస్తా ఉంది గవర్నమెంట్. దాంట్లో భాగంగా ముస్లిమ్స్కి మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఎప్పటి నుంచో. కానీ దాంట్లో నుంచి స్వర్ణకారులకి ఇప్పుడు దాకా మేము ఎటువంటి లబ్ధి పొందలేదు. గత 30-40 సంవత్సరాలు 50-60 సంవత్సరాల నుంచి కూడా మేము ఎప్పుడైతే ప్రభుత్వ దృష్టికి కార్యక్రమ దృష్టికి మేము వెళ్తున్నామో సార్ ఈ విధంగా అనేక మంది పేద స్వర్ణకారులు ఉన్నాము, మేము వృద్ధి చేసుకుని జీవిస్తున్నాము, మాకు ఎటువంటి ప్రభుత్వం దగ్గర నుంచి సహాయ సహకారాలు అందడం లేదంటే వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, మీకు మైనార్టీ కార్పొరేషన్ ఉంది కాబట్టి మీరు అక్కడికి పోయి తెచ్చుకోవాలని చెప్పేసి. మైనార్టీ కార్పొరేషన్ దగ్గరికి పోయి మేము తెచ్చుకోవాలంటే మాకు రాష్ట్ర వ్యాప్తమైన నాయకత్వం లేకపోవడం, అదేవిధంగా మా సమస్యలు ప్రభుత్వ మన ఈ పార్టీ నాయకులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, వీళ్ళ దృష్టికి తీసుకుపోయేదానికి వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి మేము తీసుకెళ్తేనే వాళ్ళు పోరాడి మాకు ఏదైనా ఇప్పించగలుగుతారు. ఇట్లాంటివన్నీ చేసుకునేదానికి మాత్రమే ముస్లిం స్వర్ణకార సంఘం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సంఘానికి వేరే సంఘాలకి ఎటువంటి పోటీ కానీ వ్యతిరేకత కానీ లేదు. ఇది ఓన్లీ ముస్లిం స్వర్ణకారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళకి లబ్ధి చేకూర్చేదానికి మాత్రమే ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమం కేవలం తక్కువ మంది ఉండడానికి కారణం ఈ కార్యక్రమం కేవలం ఎవరైతే గుడివాడ పట్టణంలో ఉన్న ముస్లిం స్వర్ణకారులు ఎవరైతే ఉన్నారో, ముస్లిం సంబంధించిన స్వర్ణకారులు ఎవరు ఉన్నారో వాళ్ళంతవరకు ఏర్పాటు చేసుకునే కార్యక్రమం. వాళ్ళంతవరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళ యొక్క ఈ కార్యక్రమాన్ని వాళ్ళ యొక్క ప్రమాణికార కార్యక్రమం వాళ్ళ యొక్క మంచి స్మారక బాధలు చెప్పుకోవడానికి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ముస్లిం పట్టణంలో చాలామంది స్వర్ణకారులు ఉన్నారు. ఈ బంగారం పని చేస్తాం, బంగారం ఆర్నమెంట్స్ తయారు చేస్తాం. ఈ ఆర్నమెంట్స్కి పాలిష్ పట్టడం స్వతహాగా ఎక్కువగా ముస్లిం కమ్యూనిటీలో చేతి వృత్తులు ఎక్కువ మంది ఉన్నారు సార్. ఈ ముస్లిం దగ్గర వాచ్ మెకానిక్లు, టైర్ షాపులు, బ్యాటరీ షాపులు,
బంగారం పని చేసేవాళ్ళు, లారీ డ్రైవర్లు, లారీ ఓనర్లు, ట్రక్ డ్రైవర్లు, ఈ విధమైన చేతి వృత్తుల పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అదేవిధంగా ఈ స్వర్ణకారులు అనేది ఈ శ్రీనివాస్ సెంటర్లో, గులాబీ ఏరియాలో కొంతమంది ముస్లిం స్వర్ణకారులు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న జేఎన్టీయు అంతర్ కళాశాలల పురుషుల స్పోర్ట్స్ మీట్ ఆదివారం విజయవంతంగా ముగిశాయి. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న జేఎన్టీయు అంతర్ కళాశాలల పురుషుల స్పోర్ట్స్ మీట్ ఆదివారం విజయవంతంగా ముగిశాయి. 2 రోజులుగా జరుగుతున్న పోటీల్లో విజేతలకు యూనివర్సిటీ కార్యదర్శి శ్యామ్ కుమార్ బహుమతులు అందజేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు కృషి చేయాలని కోరారు. పోటీల్లో విజేతలు జాతీయ పోటీలకు ఎంపికవుతారని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో జాతీయ పోటీల్లో కూడా విజయం సాధించాలని కోరారు. అనంతరం యూనివర్సిటీ కార్యదర్శి శ్యామ్ కుమార్ను జేఎన్టీయు ఫిజికల్ డైరెక్టర్లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రవీంద్రబాబు, వైస్ ప్రిన్సిపల్ ప్రసాద్, ప్రొఫెసర్ కామరాజు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గుడివాడ సాయి విడిది ఫంక్షన్ హాల్లో ఆప్కాప్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. గుడివాడ టీడీపీ అభ్యర్థిగా అధిష్టానం ఎవరిని ఎన్నుకున్నా కలిసి పనిచేస్తామని ఆప్కాప్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. గుడివాడ సాయి విడిది ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పిన్నమనేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా వార్తాపత్రికల్లో మరియు టీవీ ఛానళ్లలో గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై భిన్న కథనాలు వెలువడుతున్నాయని, అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల ప్రకారం సీటు ఎవరికి వచ్చినా తామందరం కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామని అన్నారు. గుడివాడ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ బలమైన అభ్యర్థిగా పేరున్న పిన్నమనేని బాబ్జీకి సీటు కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరడం జరిగిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మరొకసారి కలిసి ఈ విషయమై మాట్లాడడం జరుగుతుందని ఆయన తెలిపారు. పిన్నమనేని వర్గం బాబ్జీకి సీటు కేటాయిస్తే తమ సాయశక్తులా కృషి చేసి గెలిపిస్తామని పిలుపునిచ్చారు. గుడివాడలో కార్యకర్తల్లో కొంచెం అనుమానాలు, అపోహలు వచ్చినాయి. ఎవరికి సీటు ఇస్తారు, వీళ్ళకి ఇచ్చేసారంట, వాళ్ళకి ఇవ్వబోతున్నారంట అని చెప్పి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు నివృత్తి చేద్దామనే ఉద్దేశంతో టిక్కెట్ ఎవరికి వచ్చింది అనేది రేపు ముఖ్యమంత్రి గారు ఫైనల్ చేస్తారు. దానికి లోపు ముఖ్యమంత్రి గారు ఎవరికైతే అభ్యర్థిగా గుడివాడలో ప్రకటన చేస్తారో వారి గెలుపుకు మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, అభిమానులందరూ కూడా ఇక్కడ పెరగడం జరిగింది. దానికి అందరూ కూడా ఆమోదం వ్యక్తం చేశారు. ఎవరికైతే హైకమాండ్ ముఖ్యమంత్రి గారు సీటు అనౌన్స్ చేస్తారో వాళ్ళు గుడివాడని గెలిపించడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి కార్యకర్తలందరూ కూడా ఒకే తాటి మీదకి, ఒకే మాట మీదకి ఈరోజు రావటం జరిగింది. దానికి నేను పూర్తిగా మా కార్యకర్తలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎన్నికలు కూడా అనౌన్స్మెంట్ ఇప్పుడే జరిగింది 11వ తారీఖు అని చెప్పి తప్పకోకుండా గుడివాడ నియోజకవర్గం నుంచి అభ్యర్థి ఎవరైనా సరే గుడివాడలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి విజయం చేకూర్చే దిశగా రేపు నుంచి మా ప్రయత్నాలు మొదలు పెడతామని చెప్పి మేము మీ దగ్గర సెలవు తీసుకుంటాం. స్థానికులకు ఇవ్వాలి ఉంది, నేను పేరు చెప్పానండి. నేను పిన్నమనేని బాబ్జీ గారికి ఇవ్వాలని చెప్పేసి అడగడం జరిగింది ముఖ్యమంత్రి గారిని. ఆయనకి ఎస్ నో చెప్పలేదు. దానికి పర్యవసంగానే రేపు ఫుల్ స్టాప్ చేపెట్టే కార్యక్రమంలో రేపు ఆయన అభ్యర్థులను ప్రకటిస్తారు. ఏ అభ్యర్థిని ప్రకటించినా మా బాబ్జీకి ఇస్తే వేలనుకోండి, మేము ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. అలాగే ఎవరికి అభ్యర్థి ఇచ్చినా కూడా మేమందరం కూడా కష్టపడి పనిచేసి గుడివాడలో అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం మా ప్రయత్నం చేపిస్తాం. మా బాబాయ్తో వెంకటేశ్వర గారితో కలిసి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని గుడివాడ నియోజకవర్గంలో టికెట్ కోసం అడగడం జరిగింది. వారు కూడా పిలిపించి మాట్లాడటం కూడా జరిగింది. మళ్ళీ మీతో పిలిపించి మీతో మాట్లాడినాక చర్చించి అందరినీ పిలిచి మనం క్యాండిడేట్ని డిసైడ్ చేద్దామని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది. ఏదైతే సరే 2-3 రోజుల నుంచి ఇవి అవి అని కూడా వస్తున్నాయి. ఇది రేపు 10ంటికి సమన్వయ కమిటీ మెంబర్లందరినీ కూడా రమ్మంటం జరిగింది. మామూలుగా సమన్వయ కమిటీ మెంబర్లతో అక్కడ మాట్లాడతాం. తర్వాత ముఖ్యమంత్రి గారు 1-to-1 మాట్లాడి క్యాండిడేట్ని ఫైనల్ చేస్తున్నారు. ఎట్లాగో ఎలక్షన్లు కూడా 11వ తారీఖు వచ్చినాయి కాబట్టి రేపు ఇది డిసైడ్ అవుతుంది. దీనికి ఫుల్ స్టాప్ పడుతుందని కూడా మేము అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు ఎవరినైతే డిసైడ్ చేస్తారో, ఎవరినైతే క్యాండిడేట్గా డిసైడ్ చేస్తారో వారికి నాకు ఇచ్చినా లేకపోతే బయట ఇంకా మిగిలిన ఎవరైతే ఇద్దరున్నారో వాళ్ళకి ఎవరికి ఇచ్చినా సరే
మేము తప్పకుండా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ యొక్క విజయానికి తెలుగుదేశం పార్టీ ఈసారి సైకిల్ గుర్తుని తప్పకుండా అమరావతి తీసుకెళ్ళి ఆయనకి అప్పచెప్పే కార్యక్రమాన్ని ఆయనకి గిఫ్ట్గా ఇవ్వాలి అనే కార్యక్రమం మేము గట్టిగా టేకప్ చేసి ఒక నెల రోజుల కార్యక్రమం ఉంది. తెలుగుదేశాన్ని విజయపథం నడిపించడం కోసం మా సాయశక్తిలా మా శక్తివంతం లేకుండా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మరి వీరోనామంగా నిద్రాహారాలు మానేసి ఆర్ఎస్లు పనిచేస్తూ ఉన్నారు. మరి అలాగనే ఇక్కడ మా పెనుమనేని వెంకటేశ్వరరావు కానీ పెనుమనేని కోటేశ్వరరావు కానీ మరి వాళ్ళ కుటుంబంలో ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకుని ఉన్నారు ఈ నియోజకవర్గం కృష్ణా జిల్లాలో. మరి ఆయన మహానుభావుడు పెద్ద ఆయన కోటేశ్వరరావు ఉంటే రాజకీయాలు మరి ఈ రకంగా ఉండేవి కాదు. ఇవాళ మనం ఎవరికి టికెట్ ఇచ్చినా పెనుమనేని వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఇక్కడ ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఎవరికి టికెట్ ఇచ్చినా పెనుమనేని బాబ్జీ గారికి ఇచ్చినా లేకపోతే అవినాష్ గారికి ఇచ్చినా లేకపోతే రావి వెంకటేష్ గారికి ఇచ్చినా కూడా ఆయన ఇక్కడ మీటింగ్ పెట్టింది. ఎవరికి ఇచ్చినా మన సలహా సంప్రదింపులు తీసుకొని దాన్ని బట్టి ఎవరికి అధిష్టానం టికెట్ ఇచ్చినా మనం గెలిపించి మరి అమరావతి పంపించాలనే ఉద్దేశంతో మరి ఆ పెద్ద ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అందరూ కూడా మనం ఆలోచించి ఎవరి టికెట్ ఇచ్చినా ఆర్ఎస్లు కష్టపడి కృషి చేసి పనిచేసి గెలిపించి గుడివాడ మరి కానుక ఒక ఎమ్మెల్యేలను పంపించడం అంటే మన ఆర్ఎస్ మనం కూడా కష్టపడాలి కాబట్టి అందరం కష్టపడి మనం పంపిద్దాం. ఎవరికైనా టికెట్ ఇవ్వని అధిష్టానం అందరం కష్టపడి పనిచేద్దాం. ఎవరైతే మనకి ఏ అభ్యర్థి అయితే మనకి విజయాన్ని నిష్కరంగా పనిచేస్తారో వాడిని మనం సపోర్ట్ చేయడం అనేది అక్కడ చేస్తే బాగుండేది. మరి అలా జరగలేదు. మరి ఇక్కడ మరి మనం ఎన్ని ప్రభుత్వ పరంగా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అన్ని చేస్తున్నాము, చేయని వాళ్ళు జరగలేదు. ఇంతవరకు ఎవరు చేయన సంక్షేమ కార్యక్రమం కూడా చేశాము. మనం అన్ని రకాలుగా మనం ముందున్నాము, గెలవడానికి కూడా ముందున్నాము. మన అవకాశాన్ని మన దారిని విడిచిపోకుండా మనందరం సమన్వయంతో మరి ముఖ్యమంత్రి గారు ఎవరి పేరు మనం నిర్ణయిస్తే వారు కట్టుబడి పనిచేసి మరి పార్టీ విజయాన్ని మనందరం కృషి చేయాలని కోరుకుంటున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతో దేశంలో భద్రత కరువైందని, నూతన రాజకీయ ప్రత్యామ్నాయంతో దేశ ప్రజలు నిశ్చింతగా ఉంటారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సిపి రెడ్డి, సిపిఐ ఏరియా కార్యదర్శి గూడపాటి ప్రకాష్ బాబులు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతో దేశంలో భద్రత కరువైందని, నూతన రాజకీయ ప్రత్యామ్నాయంతో దేశ ప్రజలు నిశ్చింతగా ఉంటారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సిపి రెడ్డి, సిపిఐ ఏరియా కార్యదర్శి గూడపాటి ప్రకాష్ బాబులు పేర్కొన్నారు. గుడివాడ కామ్రేడ్ సుందరయ్య భవన్లో జనసేన నాయకులు బోరగడ్డ శ్రీకాంత్తో కలిసి వామపక్ష నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమైందని, ప్రతిపక్ష పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తుంటే నోరు మెదపకపోవడం దారుణమని అన్నారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటించడంలో ఫలితం లేదని, ఆదాయాన్ని ఒరిస్సాకు, ఖర్చును రాష్ట్రానికి అప్పగించడం దారుణమన్నారు. విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రం తాత్సర్యం చేసిందని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలపై ఎప్పుడూ పోరాడే సిపిఎం, సిపిఐ, జనసేన సభ్యులను ఎన్నికల్లో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈరోజు దేశ రాజకీయాలు రోత పుట్టే పరిస్థితిలో ఉన్నాయి. ఈ రాజకీయాల నుంచి రాష్ట్రంలో దేశంలో మార్పు కోసం ప్రజలు నూతన రాజకీయ ప్రత్యామ్నాయ విధానం కోసం ఆలోచిస్తే సమయం ఆసన్నమైంది. ఈ విషయాన్ని వామపక్ష పార్టీలు సుమారు 2 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం కార్యక్రమాన్ని రూపొందించి ప్రజల ముందు ఉంచడం జరిగింది. అందులో భాగంగానే ఈ ఎన్నికల్లో కూడా ఈ నూతన రాజకీయ ప్రత్యామ్నాయ విధానాలని ప్రజల్లో ప్రచారం చేసి ఈ విధానాలకి అనుగుణంగా ప్రజల్ని ఫోల్డ్ చేసి రేపు రాబోయే రోజుల్లో ఈ విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ ముసాయిదాని ఈ కార్యక్రమాన్ని ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అందులో ప్రత్యామ్నాయ కార్యక్రమంలో ప్రధానమైంది ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయటం. అట్లాగే ఈరోజు విభజించేటప్పుడు కూడా వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి
అభివృద్ధి చేస్తామని చెప్పారు. అవి 4.5 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాల్లోనూ వాటి మీద కేంద్ర ప్రభుత్వం కానీ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అవకాశవాదంగానే వ్యవహరించింది, కానీ వాటి మీద ఎలాంటి ప్రయత్నం చేయలేదు. పెద్దలు ఆక్రమించి 100 ఎకరాలు అక్రమంగా అనుభవించే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. కాబట్టి దీని మీద కూడా ప్రధానంగా ఈ ప్రత్యామ్నాయ విధానాల్లో పొందపరచడం జరిగింది. దీన్ని ఇలా ప్రజలు చర్చించి ఆలోచించి దీనిలో భాగస్వామ్యం కావాలనేది ఈరోజు వామపక్ష పార్టీలు ప్రధానంగా ఆలోచిస్తున్నాయి. అందులో భాగంగానే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ సప్లాన్ నిధులు, బీసీ సప్లాన్ నిధులు వీటికి కూడా మనం ఈ విధానాల్లో పొందపరచడం జరిగింది ఈ కార్యక్రమంలో. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలన్నిటికీ అనుగుణంగా ఉద్యమాన్ని రాబోయే రోజుల్లో నిర్మించడానికి కూడా ఈ ప్రణాళికని ప్రజల్లో తీసుకెళ్ళి ఈ ప్రణాళిక మద్దతుగా కూడగట్టడానికి కూడా ఈ ఎన్నికల సందర్భంలో ఈ నూతన రాజకీయ ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని ప్రజల ముందు ఉంచడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ ఆదరించి అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రత్యామ్నాయ కార్యక్రమం ద్వారానే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మన రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో అధికార పక్షం ప్రతిపక్షాలు కలిసి ప్రజలను మోసం దోసుకునే పరిస్థితుల్లో ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరుకి నిరసనగా ఇప్పుడు వామపక్ష పార్టీలు నూతన రాజకీయ ప్రత్యామ్నాయానికి విధానాలకై కొన్ని సమస్యలు తీసుకుని వచ్చారు. అందులో భాగంగానే మన రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, అలాగే విశాఖ రైల్వే జోను, రైతుకు రక్షణ, అలాగే ఎస్సీ సప్లాన్లు అమలు చేయడానికి, గిరిజన భూముల సంరక్షణ, గ్రామీణ పేదలకు చేయూతనివ్వాలని పొందుపరిచారు ఈ ముసాయిదాలు. కావున రానున్న కాలంలో ప్రజలందరూ ఈ నూతన రాజకీయ ప్రత్యామ్నాయ విధానాలను ఆలోచించి మన ప్రజలకు మేలు చేసే వాళ్ళకే ఓట్లు వేయాల్సిందిగా వామపక్షాల తరఫున కోరుతున్నామైంది. రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే దేశంలో సంక్షేమ పాలన అమలు అవుతుందని జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వడ్డాది రాజేష్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే దేశంలో సంక్షేమ పాలన అమలు అవుతుందని జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వడ్డాది రాజేష్ పేర్కొన్నారు. గుడివాడ వడ్డాది ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేద ప్రజల అభ్యున్నతికి పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తమ నేత రాహుల్ గాంధీ తన నిబద్ధత చాటుకున్నారని తెలిపారు. శక్తి యాప్ ద్వారా నేరుగా ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను గుర్తించి ప్రజాశ్రేయస్సు కోసం నిరంతరం పనిచేస్తున్న గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ మాత్రమేనని కొనియాడారు. ప్రతి ఒక్కరూ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని రాజేష్ కోరారు. తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ బహిరంగ సభలో ప్రకటిస్తూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది ఖాయమని, వచ్చిన వెంటనే నిరుపేదలకి ఆర్థికంగా పైకి తీసుకురావడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టామని, ఉదాహరణకు మహిళలకు ఇంటికి గ్యాస్ కింద 4 కనెక్షన్లు, 4 బండలు ఫ్రీ, అంటే 4,000 రూపాయలు కనీస ఆదాయం మనిషికి, అది 1000 అవచ్చు 1500 అవచ్చు, దాని నిమిత్తం 2,000. 50 సంవత్సరాలు దాటిన వృద్ధులకు నెలకు 2,000 రూపాయలు పెన్షను. అలాగే ఎన్ని కలుపుకుంటే సంవత్సరానికి 40,000 రూపాయలు అయినాయి. ఈ 5 ఏళ్లలో దాదాపు 2 లక్షల రూపాయలు పేదవాడి అకౌంట్లో ఉంటాయి. మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. గతంలో జరిగిన రాజకీయాలు వేరు, రేపు జరగబోయే రాజకీయాలు వేరు. గతంలో జరిగినవన్నీ కూడా రోడ్లు వేసామా, టైన్లు వేసామా, ఈ వ్యవహారం ఉంటుంది. ఇక్కడి నుంచి రాజకీయం యువత నాయకత్వంలో రాహుల్ గాంధీ ప్రతి ఒక్కరిని ఆర్థికంగా పై తీసుకురావడం కోసం ఈ సంక్షేమ కార్యక్రమం పెట్టి ప్రతి అకౌంట్లో డబ్బులు రావడానికి ఈ కార్యక్రమం చేశారు. వేరే మోడీ అనేక మంది డబ్బులు పైకదొబ్బి ఎక్కడో వేరే రాష్ట్ర దేశాలకు వెళ్ళిపోయి కూర్చున్న ఆ డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బులు కూడా మన అకౌంట్లో వేస్తామని ఈరోజు ప్రకటించారు తెలంగాణలో. కనుక ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి కాంగ్రెస్ పార్టీ విజయవంతం చేసి రాహుల్ గాంధీ ప్రధాని చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మీకు ఇవ్వాల్సిన రాయితీలతో పాటు రైతులకి వచ్చిన వెంటనే 2 రోజుల్లో రుణమాఫీ చేసి, గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలో 70,000 కోట్ల రూపాయలు రుణాలు రద్దు చేయడం జరిగింది. మళ్ళీ రాహుల్ ప్రధాని అవ్వగానే రెండో సంతకం రైతులకు రుణమాఫీ. అలాగే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల 90% మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి.
గతంలో మనం తీసుకున్న అన్నింటి కూడా 30% అలా ఉన్నా సరే ఇప్పుడు మనకి 90% లాభం కోరుతుంది. అనేక ఫ్యాక్టరీలు వస్తాయి. యువతకి 3 నెలల్లో అంటే దాదాపు 100 రోజుల్లో ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాలని ప్రకటించాడు ఆయన. కనుక ఏది ఏమనే కానీ యువతకి భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైతులకి మహిళా బిల్లు ఇవ్వడం, అనేక సంక్షేమ వరకు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనప్పటికీ రాహుల్ గాంధీ ప్రధాని చేయడం కోసం ప్రతి ఒక్కరు కార్యకర్తలందరూ నడుం బిగించి కాంగ్రెస్ పార్టీ విజయం చేకూర్చడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత రాజ్యాంగం ద్వారా కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జనసేన నాయకులు బోరగడ్డ శ్రీకాంత్ పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం ద్వారా కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జనసేన నాయకులు బోరగడ్డ శ్రీకాంత్ పిలుపునిచ్చారు. ఆదివారం గుడివాడ 11వ వార్డులో జనసేన ఆధ్వర్యంలో ఓటు నమోదు ప్రక్రియను జనసేన నాయకులు బోరగడ్డ శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ఓటు రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని, అటువంటి ఓటు హక్కును స్వార్థ రాజకీయాలతో పాలక మరియు ప్రతిపక్ష పార్టీలు తొలగించడం దారుణమన్నారు. ప్రస్తుతం జరిగిన డేటా చోరీ వ్యవహారంతో ప్రజలు తమ ఓటు హక్కు ఉందో లేదో తెలియని అయోమయంలో ఉన్నారని, జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రజల వద్దకే వెళ్లి ఓటు నమోదు ప్రక్రియను చేపట్టడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ద్వారా ఓటు నమోదు చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు షేక్ ఇర్షాద్, నాగూర్ భాషా, భద్ర, సాయి, పవన్, నవీన్, గంగాధర్ రావులు పాల్గొన్నారు. ఈ రోజున గుడివాడ నియోజకవర్గం 11వ వార్డు షేక్ ఇర్షాద్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున కొత్త ఓట్లు నమోదు మరియు పాత ఓట్లని వెరిఫికేషన్ చేసి ప్రజలకు చాలామందికి తమ ఓటు ఉందా లేదా అనేది చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే ఈ రోజున చూస్తున్నాం 7A అని చెప్పి చాలామంది అప్లై చేసి ఒక డేటా యొక్క చోరీ జరిగింది. కాబట్టి దానిలో మా ఓట్లు ఉన్నాయా లేవా అనేది చాలా ప్రజలందరూ కూడా మీమాంసలో పడిపోయారు. మా ఓటు ఉందా అని చెప్పి ఈ రోజున ఆ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల గురించి వాళ్ళు తీసేయడం జరిగింది కొన్ని ఓట్లని. కాబట్టి అవన్నీ కూడా మేము ఈ రోజున జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఓటు అనేది మన యొక్క ప్రజాస్వామ్యంలో ఆయుధం కింద ఈ యొక్క ఓటును మనందరం కూడా వినియోగించుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తున్నారో దాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ రోజున ప్రజల యొక్క తమ ఓట్లు ఉన్నాయో లేవనేది వెరిఫికేషన్ చేసి చూడటం జరుగుతుంది. అలాగే కొత్త ఓట్లు ఎవరైనా నమోదు చేయించుకోవాలంటే కనుక ఆ కొత్త ఓట్లు కూడా నమోదు కూడా ఈ రోజున ఇక్కడ ఈ యొక్క శిబిరంలో చేయబడుతుంది. కాబట్టి ప్రజల యొక్క ఈ యొక్క సౌకర్యాన్ని మనందరం కూడా వినియోగించుకుని ఇక్కడ ఇర్షాద్ గారు చేసిన ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని అందరూ కూడా ఆదరించి తమ ఓట్లు ఉన్నాయో లేవో అనేది అందరూ కూడా చూసుకోవాల్సిందిగా ప్రజలందరూ కూడా మనవి చేస్తున్నాం. అలాగే గుడివాడ నియోజకవర్గంలో అనేక సందర్భాల్లో మేము ఈ యొక్క ఇటువంటి కార్యక్రమాలు చేసాం. రేపు రాబో రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో 2019లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే కనుక ప్రజలందరూ కూడా తమ యొక్క అమూల్యమైన ఓటుని గాజు గ్లాస్ గుర్తు మీద వేయాలి. కాబట్టి తమ యొక్క ఓట్లు ఉన్నాయో లేవో అనేది అందరూ కూడా చూసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ ఇర్షాద్, 11వ వార్డుకి చెందిన పౌరుడిని. నేను ఈ మధ్యనే జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఉన్న పరిస్థితుల్లో ఓటర్ల నమోదు సరిగ్గా లేదు, పైన డేటా చోరీ, దాని గురించి జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికోసం ఈరోజు మన గుడివాడ పట్టణం 11వ వార్డులో ఈ కార్యక్రమం చేపట్టాం. ఓటర్ నమోదు వెరిఫికేషన్. ఈ ఓటర్ నమోదు వెరిఫికేషన్ ప్రోగ్రాం మొత్తం నోటిఫికేషన్, ఎలక్షన్ నోటిఫికేషన్ చివర వరకు ఉంది. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. దీంట్లో ఏంటంటే ముందు భాగంగా ప్రజలందరూ ఒకటయ్యి మనం ఏ పార్టీలో ఉన్నాం, ఏం చేస్తున్నాం అనేది ఒకసారి గమనించుకొని పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసి ప్రజాభివృద్ధి చేకూర్చాలని మనసారా కోరుకుంటున్నాను. జగద్గురు చంద్రశేఖర సరస్వతి పాదుకలు శ్రీ శంకర మందిరానికి సోమవారం చేరుకుంటాయని వేద పండితులు తెలిపారు. జగద్గురు చంద్రశేఖర సరస్వతి పాదుకలు శ్రీ శంకర మందిరానికి సోమవారం చేరుకుంటాయని వేద పండితులు తెలిపారు. బంటుమిల్లి రోడ్డులోని శ్రీ శంకర మందిరంలో వేద పండితులు మీడియాతో మాట్లాడుతూ జగద్గురు శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారి పాదుక యాత్రలో భాగంగా స్వామివారి పాదుకలు సోమవారం దేవస్థానానికి చేరుకుంటాయని తెలిపారు. మందిరంలో స్వామివారి పాదుకలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. భక్తులు పాల్గొని స్వామివారి పాదుకలను దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. గుడివాడ పురప్రముఖులకు, భక్తులకు విజ్ఞప్తి. రేపు అనగా 11వ తారీఖు సాయంత్రం 5ంటికి శ్రీ పరమాచార్య కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి విగ్రహము, వారి పాదుకలు గుడివాడ వేయించేయుచున్నవి. అది మన అదృష్టం.
ఎందువల్లంటే కంచి పరమాచార్యని మన నడిచొచ్చే దేవుడు అంటారు. ఆయన ఇప్పుడు మనకి ఈ లోకంలో లేరు, ఆయన పరమపదించారు. కాబట్టి ఆయన పాదుకలు వస్తున్నాయి మనకి. ఇది మన అదృష్టంగా భావించి ఈ కార్యక్రమం మనం జయప్రదం చేయాలి. వీరు జయశంకర్ టీవీ వాళ్ళు ఊరూరా ప్రచారం చేస్తున్నారు. పాదుకలు తీసుకువెళ్ళి అందరి చేత పాద పూజా కార్యక్రమం చేయించడం అవన్నీ చేస్తున్నారు. ఆ రకంగా మన అదృష్టం కొద్దీ మన గుడివాడ కూడా వేయించేయడానికి వాళ్ళు సిద్ధపడబట్టి మన గుడివాడలో శంకర మందిరంలో ఈ కార్యక్రమం చేపట్టాం. కాబట్టి రేపు సాయంత్రం 11వ తారీఖు సాయంత్రం సోమవారం 5ంటికి ఎస్పీఎస్ స్కూల్ దగ్గర, అంటే నెహ్రూ చౌక్ దగ్గర వారి యొక్క ప్రొసెషన్ వస్తుంది. అక్కడి నుంచి మనం మేళతాళాలతో మన గుడి దాకా తీసుకొస్తాము స్వామివారిని, పాదుకల్ని. అక్కడి నుంచి పూర్ణకుంభంతో లోపలికి స్వాగతం చెప్పి అక్కడి నుంచి తర్వాత పూజా కార్యక్రమం మొదలు పెడతాము. ఆ టైంలో అందరికీ పాద పూజలు చేసుకునేటువంటి భాగ్యం కూడా కలుగుతుంది. కాబట్టి పెద్దలందరూ ఆ అడ్వాంటేజ్ని అవైల్ చేసుకుని చక్కగా పాద పూజలు చేసుకుని తరించవలసిందిగా కోరుతున్నాము. ఇట్లు శంకర సేవా సమితి గుడివాడ. భక్తులందరికీ నమస్కారములు. సోమవారం నాడు సాయంత్రం 5 గంటల నుండి నెహ్రూ చౌక్లో మన శంకరాచార్యుల వారి పరంపరలో ఉన్నటువంటి చంద్రశేఖర సరస్వతి వారి పాదుకలు, వారి యొక్క విగ్రహం కూడా మన గుడివాడ వచ్చుతున్న సందర్భంగా శ్రీ శంకర మఠం నుండి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి పెద్దలందరూ నిశ్చయించారు. సదరు కార్యక్రమంలో మన గుడివాడ పుర ప్రముఖులు, భక్తులు అందరూ విరివిగా పాల్గొని తరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము. కంచి పరంపర మన భగవత్పాదులు శంకరాచార్యుల యొక్క ఆది శంకరాచార్యుల వారి పరంపరలో కంచి కామకోటి పీఠాధిపతి మహాస్వామివారు పరమాచార్య అయిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి యొక్క విగ్రహం మరియు పాదుకలు గుడివాడ పట్టణం విచ్చేయిస్తున్నాయి. ఈ సందర్భంగా శంకర మందిరం వారి ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూ చౌక్ సెంటర్ నుంచి కూడా స్వామివారి యొక్క పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఆ తదుపరి శంకర మందిరానికి విచ్చేస్తుంది. రేపు సాయంత్రం స్వామివారికి ఇక్కడ 7 గంటల నుండి 8 గంటల వరకు పాదపూజ, ఆ తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. ఆ తదుపరి 12వ తేదీ మంగళవారం ఉదయం పూట పాద పూజలు, ప్రత్యేక పూజలు కూడా నిర్వహించబడతాయి. ఆ మధ్యాహ్నం నుంచి భీమేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్తాయి. కావున భక్తులు 50 మంది ఈ యొక్క స్వామివారి యొక్క పాద పూజలో పాల్గొని తమరు తరించి ఈ గుడివాడ పట్టణాన్ని కూడా తరింపు చేయాలని కోరుతున్నాం. ఈ పాదయాత్రలో పాల్గొనదలిచిన వారు రేపు సాయంత్రం 5 గంటలకల్లా నెహ్రూ చౌక్ సెంటర్కి విచ్చేయండి. నెహ్రూ చౌక్ సెంటర్ నుంచి కూడా శంకర మందిరం వరకు పాదయాత్రగా స్వామివారు విగ్రహం మరియు పాదుకలు తీసుకురావటం జరుగుతుంది. పాద పూజలో పాల్గొనదలిచిన వారు రేపు సాయంత్రం కానీ ఎల్లుండి మంగళవారం ఉదయం కానీ పాల్గొనదలిచిన వారు ఈ శంకర మందిరం కార్యవర్గంలో సభ్యులకి తమ యొక్క వివరాలు తెలియచేస్తే వారు దానికి టైం ప్రకారం నిర్ణయించి మీకు టైం కేటాయిస్తారు. మీరందరూ కూడా ఈ పాద పూజలు చేసుకోవచ్చు. తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారు. కానీ వారి పనితీరు మాటల్లోనే కనిపిస్తోందని, చేతల్లో కనిపించడం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సీపీ పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారని, కానీ వారి పనితీరు మాటల్లోనే కనిపిస్తోందని, చేతల్లో కనిపించడం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సీపీ రెడ్డి పేర్కొన్నారు. గుడివాడ సిపిఎం కార్యాలయం నందు సిపిఐ నాయకులు గూడపాటి ప్రకాష్ బాబు, జనసేన నాయకులు బోరగడ్డ శ్రీకాంత్తో కలిసి ఆర్సీపీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పోలుకొండ గ్రామం నుండి గుడివాడ నాగవరపాడు వరకు రోడ్డు తీవ్రంగా ధ్వంసమయ్యే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులకు, రాజకీయ నాయకులకు ఎన్నిసార్లు వినతి పత్రం అందించినా వారు పట్టించుకోవడం లేదని అన్నారు. ఉమా స్పిన్నింగ్ మిల్లు నుండి బిల్లపాడు వరకు సుమారు 5 కిలోమీటర్ల మేరకు రోడ్డు ధ్వంసమైందని, రోడ్డును తక్షణమే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ 11వ తేదీ ఉదయం 10:30కు పాదయాత్ర నిర్వహిస్తామని వారు తెలిపారు. గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని పదే చెప్తా ఉన్నారు. ఉదాహరణకి గతంలో పోలుకొండ తమిళస రోడ్డు
తమిళస్ దగ్గర ఉమా స్పిన్నింగ్ ఫ్యాక్టరీ వరకు రోడ్డుని ఎక్స్టెన్షన్ చేసి అభివృద్ధి చేశారు. కానీ ఉమా స్పిన్నింగ్ మిల్లు దగ్గర నుండి ఇప్పుడు నాగర్పాడు లింగవరం వరకు ఆ రోడ్డు చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. రోడ్డు పక్కన గోతులు పడిపోయి 2 వెహికల్స్ వచ్చినా 2 వీలర్స్ వచ్చినా తప్పుకోలేని పరిస్థితి చాలా ప్రమాదభరితంగా ఉంది. రోడ్డు కూడా ఎక్కడికక్కడే గుంటలు పడిపోయి ఉన్న పరిస్థితి ఉంది. మేము అనేక సందర్భాల్లో ఎప్పటికప్పుడే గుడివాడలో రోడ్ల అభివృద్ధికి నిధులు వచ్చాయంటే అక్కడి నుంచి ఆ ఫ్యాక్టరీ కాడి నుంచి నాగర్పాడు వరకు ఆ రోడ్డు ఎక్స్టెన్షన్ అవుతుంది, మిగిలిన ముక్కను కూడా కలుపుతారని చూసాం. కానీ పదే ఎప్పటికప్పుడే నిధులు వచ్చినాయని చెబుతున్నారు రోడ్ల అభివృద్ధికి, కానీ ఆ ముక్క మాత్రం కల్పన పరిస్థితి ఉంది. రాత్రిపూట ఆ 5 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందికరము, భయంకరమైన పరిస్థితి. మార్జిన్ తప్పకుండా కూడా లేని పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని తక్షణమే రిపేర్ చేసి ఆ రోడ్ని ఎక్స్టెన్షన్ చేయాలని మేము సిపిఐ సిపిఎం జనసేన తరఫున డిమాండ్ చేస్తున్నాం. రేపు ఉదయం 10:30కు ఫ్యాక్టరీ దగ్గర నుంచి అది పాదయాత్రగా ప్రారంభమై ఆర్ఎంబి అధికారులకి మెమరాండం ఇస్తాం. అక్కడికన్నా రోడ్ని ఎక్స్టెన్షన్ చేయకపోతే దాన్ని రాబోయే రోజుల్లో ఉద్యమ రూపంలో చేసి అక్కడ ప్రజలను కలుపుకుని ఆ రోడ్డు రిపేర్ అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చెందిందని నాయకులు చెప్తున్నారు. మన గుడివాడ మండలంలోని ఉమా స్పిన్నింగ్ మిల్ నుంచి లింగవరం వరకు 5 కిలోమీటర్ల రహదారి చాలా అధ్వానంగా, చాలా దరిద్రంగా ఉంది. 2 వీలర్స్ 2 వస్తేనే ఎదురు బదురు తప్పుకోవటమే చాలా కష్టంగా ఉంది. రాత్రిపూటలు సైకిళ్ళ మీద వెళ్ళే వాళ్ళు కాడ పడుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. అయినా అధికారులు నిమ్మకు నీరేసినట్టు కూర్చున్నారు. ఈ రోడ్డును వెంటనే మరమ్మతు చేయాలి. అందుకే ఇందులో భాగంగానే రేపు ఉదయం 10:30కి స్పిన్నింగ్ మిల్ దగ్గర నుంచి పాదయాత్ర చేసుకుంటూ ఆర్ఎండ్బి అధికారులకి వినతి పత్రం ఇస్తాము. దానిపై స్పందించకపోతే లింగవరం ఏబీ నగర్ మధ్యలో ఉన్న గ్రామస్తులందరితో మమేకమై ఇదొక ఉద్యమ రూపంలో తీసుకొస్తామని తెలియజేస్తున్నాం. గుడివాడలో అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ ఎంతో అభివృద్ధి చేశామని చెప్పి గొప్పగా చెప్తున్నారు. కానీ అభివృద్ధి కనుక చూస్తే జాతీయ రహదారి అయినటువంటి పోలుకొండ రోడ్డు ఇంతవరకు అభివృద్ధికి నోచుకోలేదు. మరి అధికార పార్టీ వారు ఏం చేస్తున్నారని చెప్పి మేము ఈ రోజున ప్రశ్నిస్తున్నాం. ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం వారు ఇక్కడ స్థానిక నాయకులకు కూడా ఇచ్చుకోలేని పరిస్థితుల్లో తమ సీట్లు సర్దుబాటు చేసుకుని బయట ఊరు నుంచి తెచ్చుకునే పరిస్థితి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ప్రజలను పట్టించుకునే పరిస్థితిలో ఈ రోజున అధికార పార్టీ లేకుండా పోయింది. ఆ యొక్క రహదారి ఎన్నో గ్రామాలకు అది రహదారి అయ్యి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా కూడా ఆ యొక్క రహదారిని వారు ఇంతవరకు పట్టించుకోకపోవటం చాలా శోచనీయం. కాబట్టి ఎప్పుడు కూడా సిపిఐ సిపిఎం జనసేన పార్టీలు ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటాయో వాటి మీద స్పందించడమే మా యొక్క తక్షణ విధులుగా మేము భావించి ఆ యొక్క గ్రామస్తులకి రాత్రిపూట ఎన్నో అనేకమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నా కానీ పట్టించుకోని పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి జాతీయ రహదారిని వెంటనే మరమ్మతులు చేసి దాన్ని యొక్క ఆమోదం చేసే విధంగా మేము రేపు పొద్దున్న 5 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నాం సిపిఐ సిపిఎం జనసేన తరఫున. అక్కడ ప్రజలందరూ కూడా సంఘీభావం తెలియజేయాలని చెప్పి ఈ యొక్క కోరికను వెంటనే కనుక ఆర్ఎండ్బి వారు తక్షణమే దాన్ని నిర్మించకపోతే కనుక దీన్ని అక్కడ ప్రజలతో ఒక మమేకమై ఉద్యమంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ యొక్క పాదయాత్రని అందరూ విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా గుడివాడ ముస్లిం స్వర్ణకారుల ప్రమాణ స్వీకార కార్యక్రమం. ముస్లిం స్వర్ణకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది అన్న ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు. ఉత్కంఠభరితంగా ముగిసిన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ జేఎన్టీయు అంతర్ కళాశాలల స్పోర్ట్స్ మీట్. విజేతలకు బహుమతులు అందించిన యూనివర్సిటీ కార్యదర్శి శ్యామ్ కుమార్. ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గుడివాడ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశం. గుడివాడ నియోజకవర్గ శాసనసభ టీడీపీ సీటు పిన్నమనేని బాబ్జీకి ఖరారు చేయాలని నినాదాలు చేసిన కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.